నమస్తే అన్న, మీ పేరు? నా పేరు కృష్ణమోహన్ అండి. ఏం చేస్తుంటారు అన్న? లారీ డ్రైవర్. ఏంటన్నా, ఏ ప్రాంతం మీద అసలు, ఏ ఏరియా? కృష్ణలంక, విజయవాడ తూర్పు. ఓవరాల్గా పోటీ ఎలా ఉంటుంది సార్ ఈసారి? మా వరకు అయితే మాత్రం అవినాష్ గారు మరి గద్దె గారికి పోటీ ఎంతవరకు తెలియదు, కానీ మా వరకు అయితే మాత్రం మేము గద్దె గారికే చేస్తాం సార్, అంతే. స్టేట్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్? స్టేట్లో కూటమే, అందులో తేడా లేదు. నువ్వు కోటిస్తావు, లక్షిస్తావు, 1 కిలో బంగారం వేస్తావు అని ఇష్టం, మాకు అవసరం. మా కూటమే గెలిచింది. పిఠాపురంలో పరిస్థితి ఎలా ఉంటుందంటారు ఈసారి? అక్కడ మాట ఇప్పుడు చెప్పింది, ఆ లక్ష బంగారం అన్నది అక్కడ మాట చెప్పింది మీకు, అంతే. ఇక 4 మండలాల్లో కూడా బడా నాయకులను పెట్టారు కదా. పెట్టనండి. ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళు? వంగగీత గారి నుంచి వచ్చారు, పేరు నుంచి వచ్చిన వాళ్ళు కదా, అక్కడి నుంచి. మరి కాకపోతే ఏంటంటే మొదలు మర్చిపోయారు వాళ్ళు, అది మొదలు మర్చిపోయి మాట్లాడతారు, అంతేక, అంతమించి ఏం లేదు. మీ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు గారు ఒకవైపు కూటమి నుంచి, వైసీపీ నుంచి అవినాష్ గారు పోటీలో ఉన్నారు కదా, ఎవరికి ఎక్కువ స్థానం ఉంది గెలిచే అవకాశం? గద్దె రామ్మోహన్ హ్యాట్రిక్, అందులో తప్పలేదు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తాను? అంత కాన్ఫిడెంట్ ఏముందండి, చేసిన అభివృద్ధి వాళ్ళు చేసిన, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేసిన దానికి రెండు కంపేర్ చేసుకుంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది, అంతే. 10 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి చేశారన్న మీ ప్రాంతంలో గద్దె రామ్మోహన్ రావు గారు? సార్, పిఆర్పి టైంలో నుంచి వాల్కట్, అది కరకట్ట రిటర్నింగ్ వాళ్ళు పిఆర్పి టైంలో డబ్బులు తీసుకొచ్చారు, అక్కడే శాంక్షన్ అయింది. అవి వాళ్ళు మేము తీసుకొచ్చాం, మేము చేసామని చెప్పి ఎవరికో ఇంకోళ్ళకి తాటకేసి ఇంకోళ్ళకి చెప్పినట్టు, సామెత చెప్పినట్టు మేమే చేసామని చెప్పుకుంటున్నారు. కానీ జరిగిన విషయం అందరికీ తెలుసు, అదే సార్. దాన్ని బట్టి అర్థమైపోతుంది. అవినాష్ గారు కూడా ప్రచారం చేస్తున్నారు, 10 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు మన ప్రాంతం, నాకు ఒక అవకాశం ఉంటే నేను ఖచ్చితంగా చేసి తీరుతానని చెప్పేసి. ఒక్క అవకాశం ఇచ్చినందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం బాగా 3 రాజధానులతో బాగా చాలా బాగుంది, చాలా బాగుంది కదా. 3 రాజధానులతో ఒక్క అవకాశం ఇచ్చినందుకే కదా. ప్రజలు దాన్ని అందరూ తిరగొడతారు, దానికి బాగా ఇస్తారు. అలా అందరికీ తెలుసు ఖర్చులు ఎంత అవుతున్నాయి, ఏం జరుగుతుంది ఏంటి అని మొత్తం ప్రజలంతా ఆలోచిస్తారు. వాళ్ళు దానికి తగ్గట్టే ఇస్తారు, అంతే. అంటే జగన్ గారి ఆశీస్సులు నా మీద ఉన్నాయి, జగన్ గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఉన్నాయి, ఇవే నాకు ఓట్లు పడడానికి ప్రధాన కారణం అవుతాయని చెప్పేసి అవినాష్ గారు మాట్లాడారు. జగన్ గారు అంత ఇదిగా సంక్షేమ పథకాలు ఇచ్చి చేసినప్పుడు 80 మంది ఎమ్మెల్యేలని, ఎంపీలని ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఆయన కరెక్ట్గా ఉంటే ఉన్న వాళ్ళు ఉన్నసాటే ఇస్తారు కదా. మరి మార్చారంటే ఆయనకి ఆల్రెడీ భయం ఉన్నట్టేగా, ఏదో కాన్ఫిడెంట్ తేడా జరిగినట్టే కదా, జరిగినందుకే కదా మార్చింది. మరి ఆ మార్చినందుకే అది అన్నీ జరుగుతున్నాయి. అంత కాన్ఫిడెంట్ లెక్క అయితే వైనట్ 175 కొట్టేసేవాడు కదా. మరి మార్చాల్సిన పని ఏముంది? ఇప్పుడు విడుదల రజనీ గారు చిల్లరపేట గుంటూరు నుంచి మార్చారు. అలాగే కొంతమందిని మా గంట అరగంట ఉన్నాడు, ఆయన ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇలా కొంతమంది ఉన్నారు, ఎందుకు మార్చాల్సి వచ్చింది? మార్చాడంటే దాని కాన్ఫిడెంట్ తేడా వస్తున్నారు, వచ్చినట్టే కదా. మరి అది కూటమి ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు? జనసేన, బీజేపీ, టీడీపీ పక్కాగా కూటమే గెలుస్తుందండి. పైన మోడీ గారు 1082,000 కిలోమీటర్లలో నేషనల్ హైవేలు వేశారు. ఆయన వచ్చిన తర్వాత మేరా పాస్ ఏమన్నాడు? ఆయన నా దగ్గర అనుభవంలో ఉన్నాయా లేకపోతే మా దగ్గర చెంటపకాలు ఉన్నాయా అని అడిగాడు. ఆయన వచ్చిన తర్వాత ఈ రోజుకి ఏమన్నా సర్జికల్ సైట్స్ తర్వాత నుంచి ఈ రోజుకి ఎవరన్నా వచ్చి పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి మన రాష్ట్రంలో అడుగు పెట్టాలంటేనే వస్తున్నారు మన దేశంలో. అలాగా ఉంటుంది. రేపొద్దున ఆయన మోడీ గారు కంపల్సరీ కమలం పైన వస్తుంది, ఇక్కడ జనసేన మన కూటమి వస్తుంది, అంతే. ఇక ఈ జగన్ గారు ఎంతవరకు ఉంటారో కూడా తెలియదు రేపొద్దున జరిగేది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ 16 నెలల జైల్లో ఆయన ఉండొచ్చాడు, ఆయన కేసులు ఉన్నాయి, వెళ్ళిపోతాడు. రేపు జరిగేది కూడా అదే. మీ నియోజకవర్గంలో గతంలో 2019లో జనసేనకి దాదాపు 33,000 పైచీలకు ఓట్లు రావడం జరిగింది. మరి ఈసారి బత్తిన రామ గారు ఇప్పుడు ఆయన వైసీపీలో కూడా వెళ్ళిపోయిన పరిస్థితి మనం. బత్తిన రామ గారు ఎక్కడికి వెళ్ళలేదండి, ఆయన రాజకీయాల్లో సైలెంట్గా ఉన్నాడు. బత్తిన రామ గారు ఏ వైసీపీకి వైసీపీలోకి వెళ్ళిపోతారని కూడా అవి మామూలు అండి. వీళ్ళు ఎందుకంటే మీడియాని మొత్తాన్ని కొనేశారు, అది అలాగే జరుగుతుంది. నిన్న సాయంత్రం పూట ఏదో జరిగిందని చెప్పారు, మాది ఇబ్బంది, అలా కొడతాం రాళ్ళు పెట్టి కొట్టారంట, అది తప్పది జరగటం. కానీ అది ఎలా జరిగింది ఏంటన్నది దాని గురించి కూడా తీవ్రంగా పోలీసు వారు కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు, చేస్తున్నారు. అయితే బత్తిన రాము గారు ఎక్కడికి వెళ్ళలేదు, 33,000 ఓట్లు వచ్చినా రూపాయి బిళ్ళ ఖర్చు పెట్టకుండా జనసేన తరపున మీ ఇవాళకి కూడా జనసేన తరపున ఎవడో కూడా రూపాయి బిళ్ళ ఖర్చు పెట్టి వెళ్ళేవాడు కాదు. విజయసాయి రెడ్డి లాగా మాట్లాడుతున్నారండి, భోజనాలు పెట్టడం అందరూ ఉన్నారు, రండి వెళ్ళబాకండి అని పిలుచుకోవాల్సిన పని లేదండి మాకు. అది 33,000 ఓట్ల షేరింగ్ ఎంతవరకు పూర్తి స్థాయిలో గద్దె రామ్మోహన్ రావు గారికి ప్లస్ అవుతుంది అంటారు? పూర్తిగా గద్దె గారికేనండి ఈసారి. మా అధినాయకుడు చూసా పాటిస్తామండి.
గద్దె రామ్మోహన్ రావు గారు సైకిల్ మేము వేయాల్సిన గ్లాస్కి వేయాల్సిన పని లేదు. మా సార్ చెప్పినట్టు, మా కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ రోజుకి ఆయనకి వేయాలి అంతే. ఇక 20 సీట్లు ఇచ్చారా 21 సీట్లు ఇచ్చారా కాదు, ఎవరెవరికి ఇచ్చారా, ఎవరు మనం తీసుకున్నామో మనం ఆయనకి ఇచ్చామన్నది వేరే విషయం. మేము వాళ్ళకి ఇచ్చామో వాళ్ళు మాకు ఇచ్చారా కాదు. మాకు మా అధినాయకుడు చెప్పిన మాట, మేము కొబ్బరి బొండాలకు అతిపెట్టి చేయనరుకోమండి, మేము పర్ఫెక్ట్గా ఉంటాం అంతే. మేము ఆయన చెప్పిందే వింటాం. ఇవాళ ఏదో జరిగిందని చెప్పి మాట్లాడి సీట్ రాబోయేసరికి ఇంకో మాట ఇంకో కండ వేసుకోవడానికి అసలు లేదు. మేము హానెస్ట్గా ఉంటాం, హానెస్ట్గా చేస్తాం.